ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. వాళ్ళ మనసులకి అవ్వాల్సిన గాయాలు కూడా పూర్తిగా అయిపోతాయి. అప్పుడు మీరు భార్యాభర్తలుగా కలిసి ఏం లాభం? ఇప్పుడు మీరు దూరమైనట్టే రేపు వాళ్ళు అమ్మా నాన్న విషయంలో కవలలుగా పుట్టి కలిసి ఉండాల్సిన వాళ్లే వేరైపోతారు. దీని గురించి ఒక్కసారి ఇద్దరు ఆలోచించండి. మీ పిల్లల కోసం మీరిప్పుడు కలిస్తేనే రేపు మీ పిల్లల భవిష్యత్తు బంగారుమయమవుతుందన్న ఆలోచనతో చెప్తున్నాన్రా. కలవండ్రా. ఇంత దూరం వచ్చాక అది కుదరదు నాన్న. రే యష్, నాది అదే సమాధానం మావయ్య. వీళ్ళెంత చెప్పినా మారట్లేదు. నిజానిజాలు వీళ్ళు తెలుసుకునే రోజు ఎప్పుడో వస్తుంది. ఆ రోజు అర్థమవుతుంది ఈ నాన్న ఈ రోజు చెప్పిన మాటల విలువేంటో. రెడీనా? రెడీ మేడం. చర్చకు తిరిగి స్వాగతం. సింధు, యష్ వాళ్ళమ్మ నువ్వు చెప్పేవన్నీ అభూత కల్పనలు, నువ్వు నేరస్తురాలువని నీ మీద కేసులున్నాయంటున్నారు. పిల్లలు నీ పిల్లలే అనటానికి నీ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. సాక్ష్యాలు వాళ్ళు నాశనం చేశారంటున్నావు. వాళ్ళదంతా అబద్ధమని చెప్తున్నారు. సమస్య పరిష్కారం అవ్వాలంటే ఏదో బలమైన వాదన ఆధారాలు ఉండాలి కదా. నా మీద కేసులుండొచ్చు, నేను శిక్ష అనుభవించుండొచ్చు. ఆ నేరాలు నేను చేశానో లేదో నాకు తెలుసు, ఆ పైవాడికి తెలుసు. అయినా తల్లి నేరస్తురాలైతే తన దగ్గర తన బిడ్డలు ఉండకూడదా? అలా ఉండకూడదని ఏ చట్టంలో ఉంది? తల్లి దగ్గర పిల్లలు ఉండడమే న్యాయం. అమ్మగా నా పిల్లల్ని నేనే పెంచాలి. వాళ్ళ మంచి చెడులు నేనే చూసుకోవాలి. కానీ ఆ అదృష్టం లేకుండా చేశారు. చివరికి నా బిడ్డల కోసం నేను నిరాహార దీక్ష చేసినా వీళ్ళకి కనికరం కలగలేదు సరికదా? నా పిల్లలకి లేనిపోనివి చెప్పి ఈ అమ్మ మీదకే ఊసికొలిపారు. అమ్మతనాన్ని నడి బజార్లో నవ్వులు పాలు చేశారు. నా పిల్లలు కూడా నన్ను తల్లిగా ఒప్పుకోవడం లేదు. మమ్మల్ని ప్రాణాలకు తెగించి కాపాడిన సంధ్య అమ్మే మా అమ్మ. ఏ తల్లికి నాలాంటి పరిస్థితి రాకూడదు. నవమాసాలు మోసి జన్మనిచ్చిన నా బిడ్డల దగ్గరే నేనే మీ అమ్మను అని నిరూపించుకోవాల్సిన దుస్థితి పట్టింది నాకు. నా కన్న పేగు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, రిషి శశి నా పిల్లలే. వాళ్ళని ఇప్పటికైనా నాకిచ్చేయమని చెప్పండి. అది ఈ జన్మలో జరగని పని. మా కుటుంబ వారసుల్ని మేము చెడు పెంపకంలో పెరగనివ్వం. ప్రతిసారి మీరెందుకు మాట్లాడుతున్నారు? యష్ సింధు భర్త. తనని మాట్లాడనివ్వండి. నేను మాట్లాడినా నా కొడుకు మాట్లాడినా ఒకటే. అలా ఎలా అవుతుంది?
సింధు యష్లు భార్యాభర్తలు. ప్రాబ్లం వాళ్ళిద్దరికి సంబంధించింది. సో వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడమే కరెక్ట్. మా అమ్మ మాటే నా మాట. యష్, మీ అమ్మ వైపు కాదు, నువ్వు మాట్లాడాల్సింది నిజం వైపు. నువ్వు మూర్ఖంగా ప్రతి విషయంలో మీ అమ్మను సమర్థిస్తూ రాబట్టే మనిద్దరి మధ్య ఇన్ని అపార్థాలు, అనుమానాలు పుట్టుకొచ్చాయి. మూర్ఖంగా ఉంది నువ్వా నేనా? నీ అనాలోచిత నిర్ణయాలు, ఆలోచనల వల్లే కదా ఇన్ని అనర్థాలు జరిగాయి. నువ్వే కరెక్ట్గా ఉంటే ఇవాళ మనం ఇలా లైవ్ ప్రోగ్రాంలో పిల్లల గురించి గొడవ పడాల్సిన అవసరం వచ్చేదా? అప్పటికీ ఇప్పటికీ నేను కరెక్ట్గానే ఉన్నాను యష్. నాలో ఎలాంటి మార్పు రాలేదు. నువ్వే భ్రమల్లో చిక్కుకుపోయి మారిపోయావు. భ్రమల్లో పడి కొట్టుకుంటోంది నువ్వే, నా కొడుకు కాదు. యష్ నువ్వు చేసిన తప్పుకి భార్యగా నిన్ను వదిలేశాడు అన్న కోపం పెట్టుకుని ఏదో విధంగా వాణ్ణి సాధించాలనే కదా ఇంత రచ్చ చేస్తున్నావు. వాడికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. అమ్మే అమ్మే, ఏందమ్మే ఊరికే కాగ్గొని తీసుకొని అర్థం ఉండవా? అమ్మే కూసుని కాసేపు టీవీలో వచ్చే ప్రోగ్రాం చూడు. నాకేం ఇంట్రెస్ట్ లేదమ్మే. నువ్వు చూస్తా ఉండవు కదా, బాగా చూడు. ఇంట్రెస్ట్ లేదంటావేంటమ్మే? ఈ ప్రోగ్రాం నీ జీవితాన్ని మలుపు తిప్పబోతా ఉండాది. అట్టాంటిది నువ్వు చూడంటే ఎట్టా? అసలు ఏందమ్మి నువ్వు? యశ్ సింధు పిల్లకాయల కోసం గొడవ పడే ప్రోగ్రాం నా జీవితాన్ని మార్చేస్తుందా? ఏం మాట్లాడుతా ఉండవో? చెప్తానమ్మే, ముందు నువ్వు కూసో. అది కాదమ్మే, కూర్చో. అటు చూడు. నువ్వు ఎన్ని చేసినా పిల్లలు మాత్రం నీకు దక్కరు. వాళ్ళు నా మనవడు, మనవరాలు. వాళ్ళు నా దగ్గరే పెరుగుతారు. అది 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 వదినా, అట్ట అట్ట దాన్ని నోరు ముయించు. అక్కడ వాళ్ళేదో అరుచుకుంటా ఉంటే ఇక్కడ నువ్వెందుకమ్మే ఓ పెద్ద ఫీల్ అవుతా తెగ ఎగరగిరి పడతా ఉండవా? అమ్మే ఏం లేదమ్మే, ఆ సింధు దమయంతి వాదించుకుంటా ఉండారు కదా, వాళ్ళ వాదన పతాక స్థాయికి చేరాలా. చేరడం లేదే. ఎంతసేపు వాళ్ళలో వాళ్ళు ఢీ కొట్టుకోవడమే గాని నాకు కావలసిన అసలు మ్యాటర్లోకి రావడం లేదు. అదే సోతా ఉండానమ్మే. అసలు మ్యాటరా ఏందదే? యష్కి రెండో పెళ్ళయిందని, తన భార్యవి నువ్వేనని ఆ లైవ్ టిబెట్ లో దమయంతి గాని యష్ గాని ఒక్క మాట, ఒకే ఒక్క మాట అంటే చాలమ్మే. అమ్మే నువ్వింకా ఈ ఇంటి కోడలు అయిపోయినట్టే. అమ్మే వాళ్ళ మాట అంటే నేను యశప్కి భారీగా ఇంట్లోనే ఉండిపోతానమ్మే. అమ్మే 100కు 100% యష్కి రెండో భార్యగా ఈ ప్రపంచానికి పరిచయం అయిపోతావు. అప్పుడు ఇంటికి యువరాణివి నువ్వే అమ్మే. నీ తల్లిగా మహారాణిని నేను. ఇది ఫిక్స్. అమ్మే చూడు, టీవీ చూడు. డిబేట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూస్తున్నాను. నీ పిల్లలు నీకు దక్కరు, నీ పిల్లలు నీకు దక్కరు అని అంటూనే ఉన్నారు. అన్నాను, అయితే ఏంటి? నీ పిల్లలు అంటే అర్థమేంటి?
రిషి శశి సింధు పిల్లలనేగా. నీ పిల్లలు అంటే నా ఉద్దేశం దాని పిల్లలు అని కాదు. మాట మార్చకండి. ఏ తల్లి తన పిల్లలు కాని వాళ్ళని తన పిల్లలు అని చెప్పుకోదు. అది ఇంతవరకు ఈ చరిత్రలోనే జరగలేదు. మర్యాదగా పిల్లల్ని సింధుకు అప్పగించండి. పిల్లలు తన దగ్గర ఉండడమే న్యాయం. అంటే తండ్రి దగ్గర ఉండడం అన్యాయం అంటారా? కన్న తల్లికి తెలియకుండా దొంగతనంగా ఎత్తుకు వెళ్ళి తండ్రి దగ్గర పెంచడం ముమ్మాటికి అన్యాయమే అవుతుంది. ఎలా అన్యాయం అవుతుంది? ఆ తల్లి హంతకురాలు, నేరస్తురాలు, క్యారెక్టర్ లేని మనిషి అయినప్పుడు ఆ పిల్లలు తండ్రి దగ్గర ఉండడం న్యాయమే. ఎవరు క్యారెక్టర్ లేని మనిషి? నువ్వే క్యారెక్టర్ లేని మనిషివి. నువ్వే నాకు నమ్మక ద్రోహం చేసిన మనిషివి. నువ్వే నా ప్రేమని మోసం చేసిన మనిషివి. నువ్వే నా సంతోషాన్ని, ఆనందాన్ని నాశనం చేసిన మనిషివి. నా జీవితమే లేకుండా చేసిన మనిషివి కూడా నువ్వే 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 ఓకే యష్, నేను క్యారెక్టర్ లేని మనిషిని అంటున్నావు కదా, ఇప్పుడు చెప్తున్నాను విను. అసలు పిల్లలు నీకు పుట్టనే లేదు. పిల్లలు నీకు పుట్టనే లేదు. పిల్లలు నీకు పుట్టనే లేదు. పుట్టనే లేదు. ఏం మాట్లాడుతున్నావే? చెప్తున్నాను కదా, పిల్లలు నీకు పుట్టలేదు అని. పుట్టలేదు అని. పుట్టలేదు అని. పుట్టలేదు అని. ఇప్పటికైనా నా పిల్లల్ని నాకు ఇచ్చేయి. 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 సింధు, ఎందుకు డైవర్ట్ అవుతున్నావు? అక్క ప్లీజ్, దయచేసి మీరు మాట్లాడకండి. యష్, నీకే చెప్తున్నాను, అర్థం కావడం లేదా? మళ్ళీ చెప్తున్నాను విను. పిల్లలు నీ పిల్లలు కాదు. నీ పిల్లలు కాదు. నీ పిల్లలు కాదు. వాళ్ళు నా పిల్లలు. నా పిల్లలు. నా పిల్లలు. నా పిల్లలు. నా పిల్లలు. చూడండి, అందరూ బాగా చూడండి. తన పిల్లల కోసం ఈ అమ్మ అందరిలోనూ తన క్యారెక్టర్ని కించపరుచుకుంటుంది. ఆడదానికి ఇంతకంటే పెద్ద శిక్ష ఇంకేముంటుంది? కేవలం తన పిల్లలు తనకి దక్కాలని సింధు ఇలాంటి అవమానాన్ని కూడా అంగీకరించడానికి సిద్ధపడింది. ఇది చూసి కూడా మీ మనసులు చలించట్లేదా? మాట్లాడండి. యష్, మీ భార్య చెప్తోంది కదా పిల్లలు మీకు పుట్టలేదని. సో ప్రాబ్లం క్లియర్.
ఇక తన పిల్లల్ని తనకివ్వడమే కరెక్ట్. లేదు లేదు లేదు, సింధు అబద్ధం చెప్తుంది. పిల్లలు నాకు సింధుకి పుట్టిన పిల్లలే. అది మీరెలా చెప్పగలరు? తల్లిగా సింధు చెప్తేనే అది నిజమవుతుంది. ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. మన పిల్లలే అని చెప్పు. కాదు, వాళ్ళు మన పిల్లలు కాదు. నా పిల్లలు, నా పిల్లలు, కేవలం నా పిల్లలు. సింధు 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 ఏంటండి ఇది? ఎందుకు సింధుని కొట్టారు? మీరాగండి. ఏమైంది సింధు నీకు? ఎందుకిలా మాట్లాడుతున్నావు? ఎందుకు ఎందుకు నీ క్యారెక్టర్ని నువ్వే చంపేసుకుంటున్నావు? నీ మంచితనాన్ని నీ చేతులారా నువ్వే పాడు చేసుకుంటున్నావా? లైవ్ ప్రోగ్రామ్ అండి ఇది. ఇక్కడ సింధు జీవితం నాశనం అవుతుంది. దానికంటే మీ ప్రోగ్రాం ఏమీ ఎక్కువ కాదు. ఇప్పటిదాకా సైలెంట్ గా ఉండి ఇప్పుడు మాట్లాడుతున్నారేంటి మీరు? యష్కి తండ్రిగా, దమయంతికి భర్తగా, సింధుకి మామయ్యగా నేను మాట్లాడాల్సిన టైం వచ్చింది కాబట్టే మాట్లాడుతున్నాను. మాట్లాడడం తప్పు కాదు, చెయ్యి చేసుకోవడం తప్పు. పిల్లలు తప్పు చేస్తుంటే దాన్ని సరిదిద్దడానికి తండ్రి దండించడం తప్పు కాదు. యశ్, సింధు వీళ్ళిద్దరూ చిన్నప్పుడు నా చేతుల మీదుగా పెరిగారు. నాకు ఆ స్వతంత్రం ఉంది కాబట్టే కొట్టాను. నీ పిల్లల విషయంలో మేం తప్పు చేశామని నువ్వు కూడా తప్పు చేస్తావా? వద్దమ్మా, నీ అమ్మతనాన్ని నువ్వే అవమానించుకోవద్దు. నీ వ్యక్తిత్వాన్ని నువ్వే దిగజార్చుకోవద్దు. పిల్లలు నీకు దక్కరు అన్న బాధలో నువ్వలా తప్పుగా మాట్లాడావని నాకు తెలుసమ్మా. ఈ లైవ్ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నా మనవడి రిషి, నా మనవరాలు శశి ఇద్దరు యష్ సింధుకు పుట్టిన పిల్లలే. యష్ సింధుకు పుట్టిన పిల్లలే. సింధుకు పుట్టిన పిల్లలే. సింధుకు పుట్టిన పిల్లలే. ఇది నిజం, ఇది నిజం, ఇది నిజం, ఇది నిజం. నా కోడలు గొప్ప క్యారెక్టర్ ఉన్న మనిషి. తన మీద నిందలు నేరాలు మోపబడ్డాయి తప్ప సింధుకి వాటితో ఎలాంటి సంబంధము లేదు. 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 సింధు మంచి మనిషి. ఈ మాటలన్నీ సింధు మామయ్యగానే చెప్పట్లేదు. చిన్నప్పుడు తనని పెంచిన ఓ తండ్రిగా కూడా చెప్తున్నాను. సింధు మంచి మనిషి. పిల్లలు సింధు పిల్లలే అని మీ నాన్నగారే చెప్తున్నారు కాబట్టి ఇంకా వేరే ఏ సాక్ష్యం అవసరం లేదని అనుకుంటున్నాను. చంద్రశేఖర్ గారు, అయితే పిల్లల్ని సింధుకు అప్పచెప్పడమే కరెక్ట్ అంటారా?
పిల్లలు అమ్మ దగ్గర ఉండడమే కరెక్ట్. 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 పిల్లల తల్లి అనే మాట నీకు కలగానే మిగులుస్తాను. నా ప్రాణం ఉండగా రిషి శశి ఎప్పటికీ నీకు దగ్గరవ్వరు. అవ్వనివ్వను. కోర్టులో నిన్ను ఓడించి తీరుతాను. చూద్దాం. చూద్దాం.